పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అని అంటారు కదా. తాగేటోళ్ళందు తాగుబోతులు వేరయ్యా అని చెప్పుకునే టైం వచ్చింది. తాగుబోతుల ముచ్చట అంటూ నువ్వు ఎందుకన్నా పనికొస్తుందా అనుకునేరు. యాక్చువల్గా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలకు ఫండింగ్ వచ్చేదే మెయిన్ గా లిక్కర్ నుంచే, కాబట్టి కంపల్సరీ మనం తెలుసుకొని తీరాలి. అయితే ఈ ఇయర్ లిక్కర్ స్టాటిస్టిక్స్ బయటకు వచ్చిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసినాయి. ఫస్ట్ ఇండియా మొత్తంలో విస్కీ ఎక్కువ తాగే రాష్ట్రంలో ఎవరో తెలుసా? నంబర్ 1 ప్లేస్ లో కర్ణాటక, నంబర్ 2 ప్లేస్ లో తమిళనాడు, నంబర్ 3 ప్లేస్ లో తెలంగాణ, నంబర్ 4 ప్లేస్ లో ఏపీ, 5వ ప్లేస్ లో మహారాష్ట్ర. మొత్తం మనము మన చుట్టుపక్కల వాళ్ళే ఉన్నారు. విచిత్రం ఏంటంటే దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలతో పోల్చినా కూడా ఈ 5 రాష్ట్రాలలోనే ఎండ ఎక్కువ కొడుతుంది, వేడి మస్తుగా ఉంటుంది, అయినా కూడా విస్కీ తాగుతున్నారు. ఇక బీర్ల విషయానికి వస్తే దేశం మొత్తంలో ఏ రాష్ట్రం వాళ్ళు బాగా బీర్లు తాగుతున్నారంటే ఫస్ట్ సెకండ్ 2 మనమే. ఫస్ట్ తెలంగాణ, సెకండ్ ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత తమిళనాడు, దాని తర్వాత 5th ప్లేస్లో యూపీ. ఒక్క మొన్న సమ్మర్లో చూసుకున్నట్టయితే తెలంగాణలో 3 కోట్ల బీర్లు తాగినరట, ఆంధ్రప్రదేశ్లో 1,70,00,000 బీర్లు తాగిరట. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏందో తెలుసా? లిక్కర్ రెవెన్యూలా అంటే లిక్కర్ పైన బాగా సంపదన వస్తున్న రాష్ట్రం ఏంది అని అంటే ఇందాక నేను చెప్పిన 5 రాష్ట్రాలు కూడా లేవన్లా. ఏముందో తెలుసా? యూపీ. దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు ఓన్లీ లిక్కర్ సేల్స్ పైన వచ్చింది లాస్ట్ ఇయర్ వాళ్ళకి. ఇక లిక్కర్ రెవెన్యూలో సెకండ్ ప్లేస్ కోసం మహారాష్ట్ర, తెలంగాణ 2 పోటీ పడుతున్నాయి. అరౌండ్ 37,000 కోట్ల రూపాయలు వచ్చినాయి అనమాట 2 రాష్ట్రాలకు కూడా. నెక్స్ట్ 3rd ప్లేస్లో ఉన్నదేమో ఏపీ 27,000 కోట్లతోని. ఇక నెక్స్ట్ లెక్కలు టీనేజర్స్, పెద్దోళ్ళు అందరు కలిపి లేడీస్ ఎక్కడ బాగా తాగుతున్నారు లిక్కరు అనే లెక్కలు చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది అరుణాచల్ ప్రదేశ్, సెకండ్ ప్లేస్లో ఉన్నది సిక్కిం, 3rd ప్లేస్లో ఉన్నది అస్సాం, 4th ప్లేస్లో ఉన్నది తెలంగాణ, 5th ప్లేస్లో ఉన్నది జార్ఖండ్, 6th ప్లేస్లో అండమాన్ నికోబార్, 7th ప్లేస్లో ఛత్తీస్గఢ్. ఇలా మీరు గమనిస్తే టాప్ 3 స్టేట్స్ కూడా నార్త్ ఈస్ట్ స్టేట్సే. ట్యాక్స్ వసూలు చేసుకునే తెలివితేటలు కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఉంది. అందుకోసమే మొత్తం ఈ లిక్కర్ రెవెన్యూ పైనే ఆధారపడుతున్నాయి ఇంకొన్ని స్టేట్స్. అందుకోసమే దినదినాభివృద్ధి చెందుతున్నాయి లిక్కర్ సేల్స్.